హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఏ టీం ఎంత బడ్జెట్ తోటి పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్లోకి వెళ్తుందో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ప్రతి టీం దగ్గర 5 crores అయితే ఉంటాయి. ఆ 5 crores తోటి అయితే ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవాలి. అండ్ రాబోతున్న ఆప్షన్లోకి అయితే ఆ పర్స్ వాల్యూ తోటి అయితే వెళ్ళాలి. సో మనమైతే ఎంతెంత పర్స్ వాల్యూ అయితే మిగిలి ఉందో అండ్ ఏ టీం టాప్లో ఉన్నాయో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అయితే మనం యూపీఎదోస్తో అయితే స్టార్ట్ చేద్దాం. యూపీఎస్ వచ్చేసరికి అయితే 1.84 crores అయితే ఖర్చు పెట్టారు వాళ్ళ రిటర్న్ లిస్ట్ అండ్ ఎన్వీపీ ప్లేయర్స్ మీద. అండ్ 3.16 CR తోటి అయితే వాళ్ళు పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. వాళ్ళు మెయిన్గా సురేందర్ గిల్కి అయితే 40 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆశు సింగ్స్కి 28.3 lakhs అయితే ఇచ్చారు. సుమిత్కి అయితే 40 lakhs ఇచ్చారు. అండ్ రిమైనింగ్ వచ్చేసరికి అయితే ఎన్వైపీ ప్లేయర్స్కి అయితే ప్రతి ఎన్వైపీ ప్లేయర్స్కి అయితే 10.63 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ కేసి. దబాంగ్ ఢిల్లీ వచ్చేసరికి అయితే 2.34 crores అయితే ఖర్చు పెట్టారు. అండ్ 2.66 crores తోటి అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. వీళ్ళు మెయిన్గా నవీన్ కుమార్ని అయితే ఆషు మాలిక్ని అయితే రిటర్న్ చేసుకోవడంతో అయితే వాళ్ళ బడ్జెట్ అనేది అవుట్ అయిపోయిందనమాట. ఆషు మాలిక్ అయితే కేవలం 1 CR అయితే ఇస్తున్నారు. అండ్ నవీన్ కుమార్కి వచ్చేసరికి అయితే 37 lakhs మాత్రమే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ వచ్చేసరికి అయితే ఎన్వైపీ ప్లేయర్స్ అండ్ ఇద్దరు అయితే మామూలుగా రిటర్న్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే యూముంబా వచ్చేసరికి అయితే 2.12 crores అయితే రిటర్న్లో అయితే ఖర్చు పెట్టారు. అండ్ 2.88 crores తోటి అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. అండ్ వాళ్ళు మెయిన్గా ఈకుకి వచ్చేసరికి అయితే 36 lakhs అయితే ఇచ్చారు. అండ్ అమీర్కి వచ్చేసరికి అయితే 74 lakhs అయితే ఇచ్చారు. అండ్ మిగతా ప్లేయర్స్ వచ్చేసరికి అయితే ఎన్వైపీ ప్లేయర్స్ అండ్ ప్రతి ఎన్వైపీ ప్లేయర్కి అయితే 10.63 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే బెంగాల్ వారియర్స్ వచ్చేసరికి అయితే కేవలం 1.38 CR మాత్రమే ఖర్చు పెట్టారు. అండ్ 3.62 CRతో అయితే వాళ్ళు ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. ఇది వచ్చేసరికి థర్డ్ హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు రాబోతున్న పీకేఎల్ సీజన్ 11లోకి. రిమైనింగ్ పర్స్ వాల్యూ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి అయితే నితిన్కి 37.23 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మిగతా ప్లేయర్స్ వచ్చేసరికి అయితే ఎన్వైపీ ప్లేయర్స్ అండ్ వికాస్కి వచ్చేసరికి అయితే 15.6 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే పట్నం పైలట్స్. వీళ్ళు కూడా 1.41 crores మాత్రమే ఖర్చు పెట్టారు. అండ్ 3.59 crores తోటి అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. వీళ్ళది వచ్చేసరికి అయితే ఫోర్త్ హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు. అంకిత్కి వచ్చేసరికి అయితే 34.65 lakhs అయితే ఇస్తున్నారు. అండ్ సందీప్ కుమార్కి వచ్చేసరికి అయితే 15.6 lakhs అయితే ఇస్తారు. మిగతా ప్లేయర్స్ వచ్చేసరికి అయితే ఎన్వైపీ ప్లేయర్స్. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసరికి అయితే 2.71 crores అయితే ఖర్చు పెట్టారు. అండ్ 2.29 crores తోటి అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. అండ్ వాళ్ళు మెయిన్గా వచ్చేసరికి అయితే అర్జున్ దేశ్వాల్కి అయితే 1.28 CR అయితే ఇచ్చారు. షేక్ వచ్చేసరికి అయితే 16 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. రిజర్వ్కి వచ్చేసరికి అయితే 36 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అంకుష్కి వచ్చేసరికి 37 lakhs. అండ్ మిగతా ప్లేయర్స్ వచ్చేసరికి అయితే ఎన్వైపీ ప్లేయర్స్. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే పునేరి పల్టన్స్ వచ్చేసరికి అయితే 2.88 CR అయితే ఖర్చు పెట్టారు. అండ్ 2.12 crores అయితే వెళ్తున్నారు ఆప్షన్లోకి. వీళ్ళదే రాబోతున్న పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్లో లీస్ట్ బడ్జెట్ అని చెప్పచ్చు. అండ్ వీళ్ళు వచ్చేసరికి అయితే అస్లామినందర్కి 37 lakhs, అక్షయ్కి వచ్చేసరికి 25 lakhs, మోహిత్ గోయత్కి వచ్చేసరికి 25 lakhs, ఆదిత్యకి వచ్చేసరికి అయితే 16.25 lakhs. సో ఇలా అయితే బడ్జెట్ని అయితే స్ప్లిట్ చేసి 2.88 crores అయితే ఖర్చు పెట్టేశారు. టీం వచ్చేసరికి అయితే బెంగళూరు బుల్స్. వీళ్ళు వచ్చేసరికి కేవలం 1.9 CR మాత్రమే ఖర్చు పెట్టారు. అండ్ 3.2 crores తోటి అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. షిన్షిల్కి వచ్చేసరికి అయితే 37 lakhs అయితే ఇస్తున్నారు. అండ్ రోహిత్కి వచ్చేసరికి 17.4 lakhs అయితే ఇస్తారు. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే ఎన్వైపీ ప్లేయర్స్ అండ్ నంద్యాలకు వచ్చేసరికి అయితే 37 lakhs అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మన తెలుగు టైటన్స్ సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ అయితే ఆప్షన్లోకి అయితే దిగబోతున్నారు. వీళ్ళు వచ్చేసరికి అయితే మాక్సిమం అందరు ఎన్వైపీ ప్లేయర్సే ఉన్నారు. సో వాళ్ళందరికీ అయితే 10.63 lakhs అయితే ఇస్తున్నారు. అండ్ 2 players ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి అయితే అజిత్ పవార్కి అయితే 17.4 lakhs, శంకర్ గడియకి వచ్చేసరికి అయితే 15 lakhs అయితే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి అయితే సెకండ్ హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే తమిళ్ తలెవర్స్. వీళ్ళు వచ్చేసరికి అయితే 2.43 crores అయితే ఖర్చు పెట్టేశారు. అండ్ 2.57 crores తోటి అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. అండ్ వీళ్ళు మెయిన్గా వచ్చేసరికి అయితే నరేందర్కి 37 lakhs, హిమాంశుకి 16 lakhs, సాగర్కి 41 lakhs, సాహిల్కి 25 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే ఎన్వైపీ ప్లేయర్స్ అండ్ చిన్న ప్లేయర్స్ అయితే ఉన్నారు. టీం వచ్చేసరికి అయితే గుజరాత్ జెయింట్స్. వీళ్ళు వచ్చేసరికి అయితే హైయెస్ట్ బడ్జెట్తో అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. 4.8 crores. అండ్ వీళ్ళు కేవలం 92 lakhs మాత్రమే ఖర్చు పెట్టారు. అది కూడా ఒక ఎన్వైపీ ప్లేయర్ ఉన్నారు. అండ్ రిమైనింగ్ ముగ్గురు వచ్చేసరికి అయితే మీడియం రైడర్స్ లైక్ ప్రతీక్ డైక్ 25 lakhs, రాకేష్కి 25 lakhs,
జితేందర్కి 15 lakhs అండ్ బాలాజీకి వచ్చేసరికి అయితే 15 lakhs. సో వీళ్ళదే టాప్ బడ్జెట్ అని చెప్పొచ్చు ఈ పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్లో. టీమ్ వచ్చేసరికి అయితే హర్యానా స్టీలర్స్ వచ్చేసరికి అయితే 2.68 crores అయితే ఖర్చు పెట్టారు అండ్ 2.3 crores తోటి అయితే ఆప్షన్లోకి అయితే వెళ్తున్నారు. అండ్ వీళ్ళైతే వాళ్ళ ఎన్వైబీ ప్లేయర్స్ అయితే రిటర్న్ చేసుకున్నారు. సో 10.63 lakhs అయితే 8 players అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే రాహుల్ సైత్పాల్కి అయితే 66 lakhs, మోహిత్కి వచ్చేసరికి అయితే 25 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వినయ్ వచ్చేసరికి అయితే 39 lakhs. సో వీళ్ళ మనీని అయితే ఇలా ఇంతమందికి అయితే స్ప్లిట్ చేశారు. అండ్ వీళ్ళ బడ్జెట్ వచ్చేసరికి అయితే 2.32 crores ఆప్షన్లో. సో ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ప్రతి టీం ఒక పర్స్ వాల్యూ ఫర్ పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్కి. సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటి ప్లేయర్ని ఏ టీంలోకి వెళ్తాడో అయితే కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి కంటెంట్ మా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేమైతే క్లియర్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.